వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఘనమైనటువంటి దేవుని నామమునకు స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన ఎవరు ఉపవాసం అంటే వాళ్ళకు మేలు. ఎవరో మనల్ని చూడాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే మనలో జరిగించేటువంటి క్రియ, మనం ఉపవాసం ఉంటున్నటువంటి ఆ దినము, ఆ గడియ మొదలుకొని మన ప్రార్థన ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నాం. ఈరోజు ఉండాలని తీర్మానం చేసుకున్నాం, లేకపోతే 3 రోజులు ఉండాలని తీర్మానం చేసి ఉంటాం, 15 రోజులు ఉండాలని తీర్మానం చేసి ఉంటాం, లేకుంటే 40 రోజులు ఉండాలని తీర్మానం చేసి ఉంటాం. చేసి ఉపవాస దినాన్ని ప్రారంభిస్తాం. ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉంటే లాభం లేదు. ఇక్కడ 3 క్రియలు జరగాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటి ఆ క్రియలంటే, ముందు మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఉండాలి. మనలో వేషధారణ లేకుండా, మనుష్యులు చూడాలన్నటువంటి ఆలోచన లేకుండా, దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని బలపరుచుకోవటానికి ఈ ఉపవాస ప్రార్థన యొక్క పట్టుదల నా దేవునికి సన్నిధికి చేరుతుందన్నటువంటి రోషము, పట్టుదల కలిగి ఈ ప్రార్థనలో ఉండాలి. మన హృదయంలో దేవుని మీద పరివర్తన, సరైనటువంటి పరిశుద్ధమైన జీవితం లేకుండా ఉపవాసం ఉంటే లాభం లేదు. ఉపవాసం ఉండాలి. తర్వాత ఏం జరగాల? ప్రార్థన ఉండాలి. అప్పుడు మనము పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపించబడ్డామన్న సంగతి మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దంట. మనం ఇక్కడ ప్రార్థన చేయడము ప్రారంభించగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దంట, అంతే. చూడండి, ఆ మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. ఎన్ని రోజులు చేశాడు చెప్పండి దానియేలు ప్రార్థన? 21 రోజు. కానీ దేవుని యొక్క దూత ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు? నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ఆ మొదటి దినము. ఏ మొదటి దినము? 21 రోజుకు స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి దినమునే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని సన్నిధికి, పరలోక రాజ్యం, దేవుని రాజ్యంలోనికి, దేవుని పాదముల చెంతకు ఆ ప్రార్థన వెళ్ళిపోయింది. ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి అనగా నీ ప్రార్థన అంతా ఆలకించాను, నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దేవుని సన్నిధిలో మన ఉపవాసం ఉన్నామని చెప్పి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను నోరు మూసుకొని ఉన్నా కూడా, నా కుమార్తె ఏం కావాలమ్మా, నా కుమారుడా నీకేం కావాలనైనా చెప్పు అని దేవుడు మనల్ని బ్రతిమలాడేది ఉండదు ప్రియులారు. మన ఉపవాసం ఉన్న తర్వాత ఆ ఉపవాసానికి ప్రతిఫలం దొరకాలంటే ఏం చేయాలి చెప్పండి? నోరు తెరిచి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నటువంటి మొదటి దినమే మన ప్రార్థన ఎక్కడికి పోతుంది చెప్పండి? దేవుని సన్నిధి చేరుతుంది. భక్తుడైన దానియేలు ప్రార్థన మొదటి దినమే అక్కడ చేరినట్టు దేవుని యొక్క దూత సెలవిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఎమ్మెల్యేనో, లేకుంటే ఇంకా పెద్ద ఆఫీసర్నో, లేకుంటే విఐపీలనో, కలెక్టర్నో ఎవరినైనా కలవడానికి ఒక టికెట్ కొనుక్కోవాలి. ఆ టికెట్ కొనుక్కుంటేనే ఆ ఆఫీసర్ దగ్గరికి మనకు వెళ్ళడానికి సెలవిస్తారు. ఆ టికెట్ చాలా విలువైనది. ఆ టికెట్ మనం కొన్నాం. విలువైందైనా తప్పకుండా నేను ఆ అధికారిని కలవాలని టికెట్ కొన్నాం. కొన్న తర్వాత ఇక అధికారి దగ్గరికి బయలుదేరి వెళ్ళాం. ఎట్లో కష్టపడి, చాలా మందిలో నుండి కష్టపడి అధికారి దగ్గరికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అధికారి దగ్గర నిలవబడే గొప్ప అవకాశం దొరికింది.
అంటే నీ కష్టం చెప్పుకోవడానికి ఆయన దొరికాడు ఎట్టకేలకు. దొరికిన తర్వాత నువ్వు నోరు మూసుకొని నోటి మీద వేలేసుకున్నట్టుగా ఆ అధికారి దగ్గర నీ కష్టము, నీ విన్నపము, నువ్వు ఏ విషయం, నీ కుమార్తె గురించో, నీ కుమారుని గురించో, నీ భార్య గురించో, నీ భర్త గురించో, నీ హెల్త్ గురించో, జాబ్ గురించో, మ్యారేజ్ గురించో, లేక సంతానం గురించో, లేకుంటే ఆత్మీయ జీవితం గురించో, సేవ గురించో ఏదో నువ్వు దేవునికి లేక అక్కడ ఉన్నటువంటి అధికారికి అప్పగించాలనుకున్నావు. ఏం చెప్పకుండా నువ్వు మౌనంగా ఉన్నావు. టికెట్ కొన్నావు కానీ ఆయన దగ్గరికి వెళ్ళావు, ఆయన నీకు ఎదురుగా నిలబడినాడు, కానీ నువ్వేం చెప్పలేకపోతున్నావు అనుకో. అప్పుడు ఏం లాభం చెప్పండి? విలువైన టికెట్ కొనుక్కొని కూడా ఏం లాభం లేదు కదా. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి చెప్పడానికి ఒక విలువైనటువంటి అంశం ఏంటంటే, మనం ఉపవాసం ఉన్నాం, ఈ శరీరాన్ని దంచుతూ ఉన్నాం. దేవుని మాట వినో, పొద్దస్తమానం తిందాం పడుకుందాం అని ఉంటూ ఉన్నావు. నిన్ను దంచాలి, నీ శరీరాన్ని నలగొట్టాలి, నువ్వు దేవుని మాట వినట్లేదని నీకు నీవే నీ శరీరానికి అన్నం పెట్టకుండా ఉపవాసం ఉండి నలగొడుతూ ఉన్నావు. నలగొడుతున్నటువంటి నీవు శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు, కానీ నీ హృదయంలో నుండి దేవునికి ఏం చెప్పాలో అవి చెప్పకుండా నువ్వు మౌనం వహిస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలం లేదు. ఇప్పుడు ఈయన అధికారి దగ్గరికి వెళ్ళాడు, కష్టపడి మంచి టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ అధికారికి ఆయన కష్టం ఏదో, బాధ ఏదో చెప్పకపోతే ప్రయోజనం ఏమీ లేనట్టుగా దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మనం ప్రార్థించకపోతే కూడా ఆయన అధికారి కాడ తన కష్టాన్ని ఎలాగో చెప్పుకోకుండా ఫెయిల్ అయిపోయాడో మన పరిస్థితి కూడా అలాగే ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఉపవాసం ఉన్న ప్రతిసారి కూడా మనం ఏం చేయాలా? దేవునికి మన కష్టాన్ని, బాధను చెప్పాలా. దానివలన ఏం జరుగుతుంది అని అంటే, మనం ఒంటరిగా దేవునితో మాట్లాడే అవకాశం దొరుకుతుందంట. దేవునితో మాట్లాడడానికి ఒంటరిగా అవకాశం దొరికిందని మనం ఆరాటపడుతూ ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు వెంటనే దేవుని దృష్టి మన మీదకి వస్తుందంట. ప్రియులారా, ఉపవాసం అంటే వెంటనే దేవుని దృష్టి మన మీదకి వచ్చేస్తుందంట. అయ్యో, నా కుమార్తె ఏదో నాకు చెప్పాలని అన్నం కూడా మానేసి ఉపవాసం ఉండే నా సన్నిధి చేరింది, నా కుమార్తె కష్టమేంటో జాగ్రత్తగా వినాలని వెంటనే చూపెడతాడు. నా కుమారుడు ఏదో చెప్పాలని ఆతురతతో నా సన్నిధికి వచ్చాడు, భోజనం మానేసి ఉపవాసం ఉన్నాడని దేవుడు దృష్టి పెడతాడంట మన ప్రార్థన మీద. అయితే పరలోకములో ప్రథమ స్థానాన్ని దేవుడు మనకిస్తాడు. ఎవరికైనా ప్రార్థనకు దేవుడు మనవి ఇవ్వాలంటే ముందు ఎవరు ఉపవాసం ఉన్నారో వారి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట, వారి ప్రార్థనకు జవాబు ఇస్తాడంట, వారి ప్రార్థనకు స్వస్థత ఇస్తాడంట, వారి ప్రార్థనకు విడుదల ఇస్తాడంట. వారి జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించడానికి ఇది అస్సలైనటువంటి పునాది. ఏదది? ఉపవాసం ఉండడం. మిగతా వారు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వారి ప్రార్థనని పక్కన పెట్టి ఎవరు ఉపవాసం ఉండి వేడుకుంటూ ఉన్నారో వారి ప్రార్థన వైపు దేవుడు తల వంచుతానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రార్థన ఏం చెప్పండి? ఉపవాసం ఉండడానికి. ఉపవాసం ఉన్న వెంటనే మన ప్రార్థన పరలోక రాజ్యం చేరుతుందన్నది మొట్టమొదటి పాయింట్. తర్వాత దేవునికి మనకు ఒక దారం కడితే వంతెన ఎలాగుంటుందో, రోడ్డు దాటడానికి ఎక్కడైనా లోయ కానీ సముద్రము కానీ కాలువలు కానీ అడ్డం వస్తే వెంటనే ఏం చేస్తారు? దానిపైన బ్రిడ్జి కట్టి రోడ్డుకి ఏం ఆటంకం లేకుండా చేస్తారు. అలాగున ఉపవాస ప్రార్థన దేవునికి మనకు ఏదైనా మధ్యన ఆటంకం కలిగి మనం ఏదైనా పాప శాప సంబంధమైన క్రియలు చేస్తుంటే వెంటనే ఉపవాస ప్రార్థన వలన దేవుడు వెంటనే మనకు బ్రిడ్జ్ చేసేస్తాడంట. ఆయనకు మనకు ఆటంకం లేకుండా ఒక దారి ఏర్పాటు చేస్తాడంట. దీనివలన మొట్టమొదట పరలోక రాజ్యంలో స్థానం మన ప్రార్థనకు దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు.